క్యారమ్స్ ఆడదామా? బాడీ ఒక చోట మైండ్ ఒక చోట అంటే ఇదే. ఇంటికొచ్చి ఎంతసేపు అయినా నా మైండ్ ఇంకా మధు రూమ్ లో తిరుగుతుంది. అసలేంటో ఈ గోల. హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, అమ్మ కోసం ఎగ్స్ అండ్ బొంబాయి రవ్వ తేవాలి, అలాగే స్నూపీని వాకింగ్ తీసుకెళ్ళాలి. ఓహో, వాకింగా? నేను రానా? ఇప్పుడేగా వెళ్ళింది. ఏమో ఉత్తినే. ఆ వాక్ విత్ యూ. ఓకే. వెదర్ బాగుంది, నీ డ్రెస్ కూడా బాగుంది. నైస్ డాగ్. ఓయ్ ఏంటి? యాక్చువల్లీ ఇంట్లో బోర్ కొడుతుంది, మ్మ్. అందుకనే. బట్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైం కదా. యా. హే థ్యాంక్ గాడ్ ఆ గిటేట్ పట్టుకోలేదు. అయినా వాడంత క్రేజీ ఏంటి? ఐ థింక్ హీస్ అబ్సెస్డ్. లంగా ఉండి అంటే ఐ థింక్ హీ గోస్ మ్యాడ్. టాప్ టు బాటమ్ చూసి చూసి ఇరిటేట్ చేసేస్తాడు. మేబీ హీ థింక్స్ యూ రియల్లీ క్యూట్. అలా ఒక కేజ్ బొంబాయి రవ్వ అండ్ 12 eggs. అంత బాగున్నానా? నిజం చెప్పనా? సూపర్గా ఉన్నా. సీరియస్లీ. థ్యాంక్స్ అన్న. ఏంటో ఇంత స్టూపిడ్ కాన్వర్సేషన్ కానీ ఇంత పర్పస్లెస్ విజిట్ కానీ ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. ఆర్ మేబీ ఇదంత స్టూపిడ్ కాదేమో, ఐ డోంట్ నో. హే మధు, ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. మళ్ళీ ఫ్రెషర్స్కి వాళ్ళకి అనవసరంగా గొడవ ఎందుకని. చిప్పో. అరే సారీ చెప్పాను కదా. హే మధు. వా, మళ్ళీ వీడా. హాయ్ మధు. వాట్? హే నువ్వు దుబ్బేబే. మధు యా. లంచ్? నో. కాఫీ? ఇదిగో నవీన్, ఇప్పుడు నాకు క్లాస్ ఉంది, సో ఐ కెనాట్ టాక్ టు యూ రైట్ నౌ. డు అండర్స్టాండ్? నో, నువ్వు నా చేయి చూడక్కర్లేదు. నో, నువ్వు నాకు పార్టీ ఇవ్వక్కర్లేదు. అండ్ నో, నువ్వు నా వెంట రావక్కర్లేదు. ఓకే? హే దుబ్బేబే. మధు లిసన్. చందు. మధు ప్లీజ్ నా మాట ఒకసారి విను. చందు సీనియర్ చెప్తున్నా దుబ్బేబే. ఓబే, నువ్వు సీనియర్ అయితే నాకేంట్రా? మధు మధు. చందు ఏ పోరా. నీ అయ్యా అయిపోయావరా. ఓ షిట్. రేపటి నుంచి నీకు కాలేజ్ ఉండదు. అయింది కదా, తృప్తిగా ఉందా? ఇప్పుడు చూడాలి ఏం చేస్తారు. చందు, ఈ సండే బర్త్డే పార్టీకి నువ్వు కూడా రావచ్చు. ఎక్కడో నా మనసులో పీక్తుంది. అనవసరంగా సీనియర్స్తో గొడవ పెట్టుకున్నాను, కానీ ఆ నిమిషం మధుని ఇలా చూడగానే అనిపించింది ఈమె కోసం ఎన్ని గొడవలైనా పెట్టుకోవచ్చు. ఏంటో మగాడన్నాక ఆ మాత్రం ఉండాలి. ఫ్రెండ్షిప్ చేసి వదిలేస్తావా? వదలలే. హలో. హలో. ఓకే ఓకే ఓకే. హలో మధు, ఏంటి అనడానికి? ఈగో. సారీ చెప్పాను కదరా, ఇంకేంటి ప్రాబ్లం? తనకి చెప్పా, ఆ నాన్నకి చెప్పా. ఓ మేబీ వాళ్ళ అమ్మమ్మకి చెప్పాలేమో. సరే, వాడు హలో చెప్పలేదు, నువ్వు చెప్తే ఏంటి? అరిపోతావా? ఇష్టమైనప్పుడు ఇలాంటివన్నీ వదిలేయాలి. అయినా నీకు చందంటే ఇష్టమే కదా? ఇష్టమా? పిచ్చి. అరే చచ్చిపోతున్నా, కంట్రోల్ లేదురా. అలా అని వేరే వాళ్ళని చూడలేను, మనసు ఒప్పుకోదు. ఆమె కేసు చూస్తే సట్ మన ఒక హెడ్ టర్నింగ్ ఇస్తుంది. ఈ లైఫ్ కింతే. సపోజ్ వాడిని కాలు పట్టుకుంటే? అది చందు, రాజేష్ కాదు. ఉప్స్. మరి ఎలానే? మరి పోనీ నాతో యుఎస్ వచ్చారా? పిచ్చారా నీకు? మధు ఇస్ యువర్ ఓన్లీ చైల్డ్. ఇంకా వాళ్ళందరూ చాలా చాలా కూల్ గా ఉంటారు. ఐ హావ్ టు బి హియర్. అయినా వదిలే. ఏ తెలుసండు, ఎందుకురా చెప్పు.
నేనేదో యుఎస్ వెళ్ళిపోయి ఆమెకి ఇక్కడ అక్కడ అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదురా. నేను అబ్రాడ్ ప్లాన్స్ అందుకే ఎప్పుడు నా మైండ్లోకి పెట్టుకోలే. నేను ఇక్కడే ఉండాలిరా. సపోజ్ చందు నాగార్జున సూట్ వేసుకొని స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వచ్చి మధు అండ్ సారీ అని చెప్తే ఓకేనా? ఓకే ఓకే. సపోజ్ మధు ఐశ్వర్య లాగా రెడ్ శారీలో వానలో స్లో మోషన్ లో రన్నింగ్ లో వచ్చి ముద్దిస్తానంటే ఓకేనా? ఓకే ఓకే. ఇట్ విల్ హ్యాపెన్. చూడు చందు చందు అనస్ గాడు వస్తున్నాడు. ఎక్కడ? సీయురా, నాకు పని ఉంది. ఓకేరా, బాయ్. హ్యావ్ టు గో. బాయ్ బాయ్. వాడు సాయంత్రం కలిసి వెళ్దాం చంపేస్తున్నాడు. మన ఇద్దరికి పని ఉందని చెప్తా, ఏదో ఒకటి చెప్తా. ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. నా చెయ్యి చూసి పామ్ రీడింగ్ అని నసుకుతున్నాడు. హే మధు, హలో. కొంచెం అసైన్మెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను చందు కలిసి అసైన్మెంట్సా? హే రాయరా, తనది కూడా. నువ్వు ఏం చూస్తున్నావు బే? రాయరా. హే చల్ పుట్టినాడు కమ్మదు. ఆ రోజు మధు చూసిన చూపు నేను మర్చిపోలేను. జీవితాంతం తప్పు చేశాననిపించింది. ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. ఇది నా కాలేజ్, 4 ఏళ్లుగా నా ఇల్లు. ఎందుకో సడన్ గా షాకింగ్ గా తగిలింది. ఇంకా నేను ఇంటిని విడిచి వెళ్ళిపోవాలేమోనని కళ్ళల్లో గిరిలోన నీళ్లు తిరిగాయి. ఎందుకో వీక్ అయిపోయిన ఫీలింగ్. సడన్ గా నాన్న మాటలు క్లియర్ గా వినిపించాయి. ఎవ్రీ డే ఇంపార్టెంట్ రా, ఏం సాధించావురా అని. ఏమో కాలేజ్ అయిపోవస్తున్నా నాకు ఇంకా ఏం చేయాలో తెలియదు, నేనేం సాధించానో తెలియదు. ఈ ఇంటిని నాకు వదలాలనిపించడం లేదు. బయట ప్రపంచం అంటే భయమా, కాలేజ్ అంటే ప్రేమో కూడా తెలీదు. ఎంత కన్ఫ్యూజన్. అందరూ బానే ఉన్నారన్న ఫీలింగ్. పాండు, టైసన్, రాజేష్, మధు, శంకర్ అందరూ లైఫ్ లో ఏదో చేస్తున్నారు, కానీ నా సంగతి. హలో చందు. హాయ్ సార్. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అసలేం లేదు సార్. నేను అసలు ఏం నేర్చుకున్నాను, ఏం సాధించాను సార్? జాయిన్ అయినప్పుడు ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఇప్పుడు అంతే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఐ డోంట్ నో సార్. అరే చందు, నువ్వెప్పుడు అలా అనుకోకు. అఫ్ కోర్స్ యు హావ్ లెర్న్డ్. నీకు మంచికి చెడుకి తేడా ఏంటో తెలిసింది. నీకంటే తక్కువ వాళ్ళకి సహాయం చేయడం తెలిసింది. సాక్రిఫైస్ అంటే ఏంటో, గుడ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలిసింది. కాలేజ్కి అచీవ్ చేయడానికి ఎవరు రారు చందు. అచీవ్ చేసే కెపాసిటీని సంపాదించుకుంటారు. అండ్ ద వే ఐ సీ ఇట్, యు ఆర్ అ లీడర్. నువ్వు ఎప్పుడన్నా ఏమైనా చేయాలి అనుకున్న రోజు ఐఎమ్ షూర్ యూ వోంట్ లుక్ బ్యాక్. నాకు కనిపించింది సార్ ఇప్పుడే. ఐ నో, నాకు తెలుసు. రే చందు, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ చాలా ఇంపార్టెంట్ రా. ఇవాళ మనం ఒక పని చేస్తే దానివల్ల మనకు ఎంత వాల్యూ యాడ్ అయిందని ఆలోచించుకో. జీవితంలో మనం ఏ సాధించాలనుకుంటున్నాం, ఎలా సాధించాలనుకుంటున్నాం, ఒక క్లారిటీ, ఒక గోల్, ఒక ప్లాన్ ఉండాలి. రైట్ లే. జీవితం, క్లారిటీ నాకేం తెలుసు నాన్న, నన్ను అడుగుతావు ఏంటి? రోజు టెన్షన్గా ఉంది, అస్సలు అర్థం కావడం లేదు. భయమా, ఎక్సైట్మెంటా? 8 ముందు ఎప్పుడూ లేగలేదు, ఇవాళేంటి కొత్తగా? అరే అమ్మ లేచింది అప్పుడేనా? అసలేంటి అమ్మ నిద్రపోదా? డెఫినెట్గా పాయసం చేస్తుంది. ఎంసెట్ రాసినప్పుడు అంతే, రిజల్ట్స్ వచ్చినప్పుడు అంతే, ఇవాళ అంతే. గుడికెళ్దాం, వస్తావా? లేదమ్మా, ఆ కోతి కూడా లేచి ఉంటుంది. నాన్న
ఇంత పొద్దున్నే రే చందు మళ్ళీ లెక్చర్ ఇస్తాడేమో. రా. చందు పార్కర్ పెన్ రా, మా నాన్న ఇచ్చారు. నా ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ డే. ఇట్స్ యోర్స్ ఫ్రమ్ నౌ. ఇట్స్ యోర్స్, టేక్ ఇట్. బెస్ట్ ఆఫ్ లక్. లెక్చరే బెటర్, సెంటిమెంట్